హాయ్ అండి, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఈరోజు వీడియో ఏంటంటే ఇవాళ సండే కాబట్టి గ్రీన్ చికెన్ వండుతున్నా. అంటే గ్రీన్ చికెన్ ఎందుకోసం వండుతున్నానంటే ఇవాళ స్కూల్ లేదు, పిల్లలు ఇంట్లోనే ఉంటారు. అందుకోసం అని చెప్పి మా పిల్లలకి ఇద్దరికి ఇష్టం గ్రీన్ చికెన్ అంటే మా అత్తమ్మకు కూడా ఇష్టమే, కానీ అందుకోసమే వండుతున్నా. దాంట్లోకి అయితే ఏమేమి పడతాయో నేను చూపిస్తా. ఒక 2 పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిగడ్డ, కొత్తిమీర, యాలక్కాయలు 2, లవంగాలు 4, ఒక చెక్క, స్టార్ పువ్వు, బగారా పువ్వు, బగారాకు. ఇది తాల్పుకు, మనం తాల్పుకి వేసుకోవడానికి. ఇవైతే మనం మసాలా గ్రేవీ రెడీ చేసుకోవడానికి. ఉల్లిగడ్డలు 4, అంటే మీ దగ్గర పెద్దవి ఉంటే ఉల్లిగడ్డలు 2 తీసుకోండి. మా దగ్గర చిన్నవి ఉన్నాయి కాబట్టి నేను 4 తీసుకున్నా. అల్లం వెల్లిపాయ, కొత్తిమీరాకు కూడా గ్రైండ్ చేసుకోవడమే. పచ్చిమిరపకాయలు, ఇవి పచ్చిమిరపకాయలు కారం ఎక్కువ లేవు, అందుకోసమని నేను ఎక్కువ తీసుకున్నా. మీకు మంట ఎక్కువ ఉన్న మిరపకాయలు అయితే కొంచెం తక్కువ తీసుకోండి. ఇదైతే సగం కుడక ముక్క, నేను వేడి గరం చేసిన దీన్ని. ఈ కొత్తిమీరలుని, లవంగాలు, యాలక్కాయ, చెక్క, మిరియాలు 2, వీటిని కూడా నేను వేయించిన గ్రైండ్ చేసుకోవడానికి. గ్రైండ్ కాదు, నూరుతా. ఇప్పుడు స్పెల్లింగ్ మిస్టేక్ అవుతుంది. ఇప్పుడైతే ఇవి రెడీ చేస్తా. మా అమ్మకు దగ్గర ఘాటు కొడుతుందా? నేను చెప్పడం మర్చిపోయినా, ఇవన్నీ అయితే మసాలాలు 1 కేజీ చికెన్కి సరిపోతాయి. ఇది చూడండి, కిలో చికెన్. ఇప్పుడైతే ఇవి దంచుతా నేను. పచ్చిమిర్చి దంచేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవాలి దీంట్లోనే, ఎందుకంటే సన్నగా దంగుతుంది. ఈ కొత్తిమీరాకు కూడా దీంట్లోనే వేసుకుందాం. 2 కలిపి దంచుకోవాలి, కొత్తిమీర ఉండి పచ్చిమిర్చి. ఇట్లా కొంచెం పచ్చిమిర్చి దంగిన తర్వాత ఈ కొత్తిమీరాకు కూడా దీంట్లోనే వేసి దంచుకుందాం. మసాలాలు అయితే రుబ్బుడు అయిపోయింది. ఇక పొయ్యి ముట్టించి వంట స్టార్ట్ చేస్తా. గిన్నె అయితే వేడైంది. ఈ చికెన్కి ఒక 6 పావుల నూనె పోసుకోవాలి తాల్పుకు. ఆరు పావుల నూనె వస్తుందని అనుకుంటారు కదా, అసలు ఈ చికెను మనం నీళ్ళు పోసి ఉడకబెట్టడం లేదు. ఇదే ఆయిల్లో మొత్తం ఉడకబెట్టుకోవాలి, తర్వాతే ఆ మసాలాలన్నీ వేసుకోవాలి. నేను చూపిస్తే ఇప్పుడు ఎట్లా వండుడు అనేది. ఇప్పుడైతే మనం నూనె కాగింది కదా, దీంట్లో మనం యాలక్కాయలు, లవంగాలు ఇవన్నీ వేసి, అలాగే ఈ బగారా పువ్వు, బగారా ఆకులు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ఇవన్నీ వేసి వేయించుకోవాలి మంచిగా. దీంట్లోనే మనం కొంచెం పసుపు వేసుకుందాం. ఇది మంచిగా గోలిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం కడిగి పెట్టుకున్న చికెన్ దీంట్లో వేసుకోవాలి. ఒక 10 నిమిషాల సేపు చిన్నగా మంట పెట్టుకొని ఇదే నూనెలో మనం ఉడకబెట్టుకోవాలి. అంటే మధ్య మధ్యలో ఒకసారి కలుపుకోవాలి, తాపుకు ఒకసారి మాడకుండా. చికెన్ అయితే మంచిగా గోలింది నూనెలా, చూడండి. ఇప్పుడు దీంట్లో మనం దంచి పెట్టుకున్న అల్లము, ఉల్లిగడ్డ ఇవన్నీ మంచిగా పచ్చివాసన పోయేంత వరకు వేడి చేసుకోవాలి మంచిగా. మనం దీంట్లోనే ఉప్పు వేసుకోవాలి కొంచెం, ఎందుకంటే మనం పచ్చిమిర్చి దంచేటప్పుడు వేసినాం కదా, దీంట్లో కొంచెం వేసుకుంటే సరిపోతుంది. అల్లం వెల్లిపాయ పేస్ట్ ఉంది, ఉల్లిగడ్డ పేస్ట్ 2 మంచిగా గోలినాయి. ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న కొత్తిమీర ఆకుని, పచ్చిమిరపకాయలు, అలాగే ఉల్లిగడ్డ ఇవి మొత్తం వేసి దీంట్లోనే కలుపుకుందాం. ఇది కూడా మర్చిపోయినా. ఇవి కూడా మంచిగా
ఫ్రై కావాలంటే పచ్చి వాసన పోవాలి. కొంచెం అంతా కారపొడి వేసుకుందాం, ఎందుకంటే కొంచెం కలర్ వస్తుంది కదా, ఫుడ్ కలర్ లాగా. మంట చిన్నగా పెట్టుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టి పెట్టినామంటే మంచిగా ఉడుకుతుంది. కారం కూడా ఎక్కువ మంట పెట్టద్దు. చికెన్ అయితే మంచిగా ఉడికింది. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఆకు, అట్లనే మనం దంచి పెట్టుకున్న మసాలా పొడి కూడా వేసుకుందాం. ఈ పొడులన్నీ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇది ఒక 2 నిమిషాలు మనం మూత పెట్టి కదిలియకుండా ఇలా పెట్టి చిన్నగా మంట పెట్టించడం అనుకో, గ్రీన్ చికెన్ రెడీ. తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తా. గ్రీన్ చికెన్ అయితే రెడీ అయింది, తింటున్నాం. స్మెల్కే ఆకలి అవుతుంది. కిట్టు ఎట్లుందిరా? సూపర్. నిజం చెప్పురా, సూపర్. మా వాళ్ళకి ఇద్దరికి ఫేవరెట్ ఫుడ్. కొంచెం చల్లబడండి. ఎట్లుంది టేస్ట్ చెప్పారా మరి? సూపర్ టేస్ట్ ఉంది. అంటే స్టవ్ మీద కంటే సిలిండర్ మీద మంచిగా సూపర్ సూపర్ ఉంది. పొయ్యి మీద అంటుకుంటే ఇంకా సూపర్ ఉంది, స్టవ్ మీద కంటే కూడా. చూడండి ముక్క కూడా ఎంత మంచిగా ఉడికిందో, నీళ్ళే పోయలే అసలు ఇదే గ్రేవీలో మనం అన్నం కూడా వేసి కలిపేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మా పిల్లలు సాయంత్రం వరకు తింటారు, అన్నం కలిపి పెట్టినాం అనుకో టేస్ట్ మారిపోతుంది, ఊరిపోతుంది అంతా. అందుకోసమని మేము సాయంత్రం దానికి నైట్ దానికి ఇదే తింటాం కాబట్టి ఇట్లా గ్రేవీ లాగా వంట వేసుకొని పెట్టుకోవాలి, కూరలాగా. చూసిరు కదా మా గ్రీన్ చికెన్ కూర అయితే సూపర్ టేస్ట్ ఉంది. మేమైతే అందరం తింటున్నాం. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వండుకొని తిని చూడండి, కామెంట్ చేయండి. అలాగే మీకు వేరే ఏమన్నా వంట కావాలనంటే నాకు కామెంట్ చేయండి, నేను వండి వీడియో తీసి పెడతా. అంతవరకు అయితే బాయ్. తినురు నాకైతే పెట్టకూరు కానీ మీరే తినరు. ఓకే.